హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనమాట. ఆర్సీఎఫ్ఎల్కి సంబంధించి 158 మేనేజ్మెంట్ ట్రైనీ ఏవైతే ఉన్నాయో వేరియస్ స్ట్రీమ్స్కి సంబంధించి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్, అలాగే సిసి ల్యాబ్ అనమాట. అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, హెచ్ఆర్, అలాగే మనకి అదర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి 8th జూన్ 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 1st జూలై 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి సంబంధించి టోటల్గా 51 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. రెగ్యులర్ అండ్ ఫుల్ టైం 4 years బీఈ బీటెక్ కనుక ఉంటే ఈ యొక్క బ్రాంచెస్లో ఏదో ఒక దాంట్లో మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్, అలాగే ఇక్కడ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ టెక్నాలజీ అయితే వాటిలో ఏదో ఒక దాంట్లో అయితే మీకు 4 years బీఈ లేదంటే బీటెక్ అయితే కావాలన్నమాట. ఇంకా రెగ్యులర్ అండ్ ఫుల్ టైం కోర్స్ అయితే అయి ఉండాలి. డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ అలాగే ఎల్ఐ డిగ్రీస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. సో దాని ప్రకారం అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 60% అయితే ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా కూడా ఇక్కడ SC/ST వాళ్ళని అప్లై చేస్తూ ఉంటే 55% అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా డిప్లొమా తర్వాత ఎవరైతే బీఈ బీటెక్ చేశారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఈ బీటెక్, ఆఫ్టర్ 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైం డిప్లొమా అనమాట. ఎవరైతే ఫుల్ టైం డిప్లొమా చేసి తర్వాత ఫుల్ టైం 3 years గ్రాడ్యుయేషన్ అంటే లేటరల్ ఎంట్రీ వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి దీనికి 27 years అనమాట. యాజ్ ఆన్ 1st జూన్ 2024కి చెక్ చేసుకోవాలి. అదైతే UREWSకి అనమాట. SC/ST వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ అంటే మనకి NCL అనమాట. అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే 30 years అంటే 3 years రిజర్వేషన్ అయితే వస్తుంది. ఇంకా కూడా ఇక్కడ PWD క్యాండిడేట్స్కి వాళ్ళకు కూడాను ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి మనకి మెకానికల్ ట్రేలో 30 అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా మనకి బీఈ బీటెక్ అయితే ఉండాలి. డిప్లొమా తర్వాత బీఈ బీటెక్ చేసినా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మెకానికల్ డిసిప్లిన్లో మాత్రమే మనకి కావాలన్నమాట. అలాగే ఏజ్ పర్టికులర్స్ అయితే దీనికి కూడాను సేమే అనమాట. అలాగే 60% అయితే కంపల్సరీగా రావాలన్నమాట. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక 27 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఈ బీటెక్ అయితే ఆ యొక్క ఎలక్ట్రికల్ డిసిప్లిన్లు అయితే కావాలి. డిప్లొమా తర్వాత చేసినా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి కూడా సేమ్ ఏజీ పర్సంటేజ్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడాను ఒక 18 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి కూడా ఇన్స్ట్రుమెంటేషన్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే కావాలన్నమాట. ఏజ్ అనేది సేమ్ అనమాట. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్కి సంబంధించి కూడా ఒక 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. దీనికి కూడా బీఈ బీటెక్ డిప్లొమా తర్వాత చేసినా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్కి సంబంధించి కూడాను సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఫైర్లో కానీ లేదంటే ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్స్లో అయితే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిసి ల్యాబ్కి సంబంధించి మనకి PhD ఇన్ కెమిస్ట్రీలో అయితే కావాలన్నమాట. లేదంటే 4 years బీఈ బీటెక్ ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే కెమికల్ టెక్నాలజీలో ఏదో ఒక దాంట్లో అయితే మీకు బీఈ బీటెక్ 4 years ఉంటే సరిపోతుంది. అలాగే ఎవరైతే ఈ లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనమాట. దానికి కూడాను ఒక 3 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో అయితే ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరమైతే అవుతాయి. ఇంకా కూడా మనకి ఇక్కడ మార్కెటింగ్కి సంబంధించి రెగ్యులర్ అండ్ ఫుల్ టైం యొక్క సైన్స్ గ్రాడ్యుయేషన్ లేదంటే ఇంజనీరింగ్ లేదంటే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దాంతోపాటు మనకి 2 years పీజీ అయితే కావాలన్నమాట. MBA కానీ తర్వాత MMS కానీ మార్కెటింగ్కి సంబంధించి లేదంటే అగ్రి బిజినెస్కి సంబంధించిన అయితే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లో 2 years ఫుల్ టైంతో పాటు మనకి రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇక్కడ మనకి రెగ్యులర్ ఫుల్ టైం సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేషన్తో పాటు మనకి ఇక్కడ MBA
ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రి బిజినెస్ లేదంటే అగ్రికల్చర్ మార్కెటింగ్కి సంబంధించిన వాటిల్లో కూడాను ఈ యొక్క డిగ్రీతో పాటు ఈ యొక్క పీజీ కూడా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్కి సంబంధించి కూడా ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దాంతోపాటు మనకి 2 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. లేదంటే ఎంబీఏ ఉన్నా కూడా లేదంటే పీజీ డిప్లొమా ఉన్నా కూడా మనకి మేనేజ్మెంట్లో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సోషల్ వర్క్లో కానీ వెల్ఫేర్లో కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ లేబర్ స్టడీస్లో కానీ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బ్రాంచెస్లో 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కావాలి విత్ ఎనీ డిగ్రీ అనమాట. అలాగే ఇక్కడ మనకి అడిషనల్ క్వాలిఫికేషన్ ఇన్ లా విల్ బి ప్రిఫర్డ్ అని ఇచ్చారు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ మరాఠీ లాంగ్వేజెస్ ప్రిఫరబుల్ అనమాట. ఇవన్నీ ప్రిఫరబుల్ ఉంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది, లేకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ మనకి డిగ్రీతో పాటు 2 years ఫుల్ టైమ్ పీజీ అయితే కావాలి. అంటే ఎనీ డిగ్రీతో పాటు 2 years ఫుల్ టైమ్ పీజీ అయితే కావాలన్నమాట. హెచ్ఆర్లో కానీ లేకపోతే మనకి ఎంఎంఎస్లో కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ ఆ యొక్క బ్రాంచెస్లో. దీనికి సంబంధించి మనకి అప్పర్ ఏజ్ అనేది 27 years ఇందాక చెప్పినట్టుగా సేమ్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కార్పొరేట్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడాను ఎనీ డిగ్రీతో పాటు 2 years పీజీ అయితే కావాలి. ఎంబీఏ కానీ లేకపోతే పీజీ డిప్లొమా కానీ అయితే కావాలన్నమాట. అలాగే ఇక శాలరీ పర్టికులర్స్కి సంబంధించి మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు నెలకు 30,000 rupees దాకాను మీకు తర్వాత ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ మిమ్మల్ని ఆ యొక్క మేనేజ్మెంట్ క్యాడర్ కింద అయితే మిమ్మల్ని రెగ్యులర్ బేసిస్ కింద ఈవెన్ గ్రేడ్ ఆ యొక్క కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది. మనకి 81,000 rupees శాలరీ అప్రాక్సిమేట్గా అయితే ప్లస్ అదర్ అలవెన్సెస్తో మిమ్మల్ని రెగ్యులర్ అయితే చేస్తారనమాట. దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెంటర్స్ అయితే ఇచ్చారు. హైదరాబాద్ కూడా ఉన్నదన్నమాట సెంటర్. అదైతే మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో చూస్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ఇంకా ఫీజుకి సంబంధించి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఆల్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఫీజు అయితే లేదనమాట. ఇంకా మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 1,000 rupees అయితే పే చేయాలి. జిఎస్టీ ఒక 118 rupees అయితే ఉంటుంది. అంటే 1,180 rupees అయితే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్లో అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. దాంట్లో భాగంగా మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ అలాగే ప్రివ్యూ చేసుకొని ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ ఉంది. దీంట్లో కూడా మనం ఈ యొక్క డిక్లరేషన్ అలాగే థంబ్ ఇంప్రెషన్స్ అవి ఉంటాయి, అప్లోడ్ చేసుకోవాలి, పేమెంట్ అయితే చేసుకోవాలి. లాస్ట్ స్టెప్లో ఎవరికైతే ఫీజు ఉన్నదో వాళ్ళు మాత్రమే, లేని వాళ్ళకి ఈ స్టెప్ అయితే ఉండదు అనమాట. అలాగే స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం. మీ నేమ్ కనుక బిలో 35 characters ఉంటే కనుక ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. లేదంటే కనుక మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోటో ఐడి అవి ఏదైతే ఉంటాయి వాటిల్లో ఉన్నటువంటి యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం ఇది ఎగ్జాక్ట్గా ఈ యొక్క నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే ఆప్షనల్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ సేమ్ విత్ డొమైన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి, ఈ విధంగా అనమాట. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇది మనకి మెసేజ్ కూడా వస్తుంది. అయినప్పటికీ మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట లాగిన్ పర్పస్ కోసం. కిందకి రావాలి, ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 x 3.5 సెంటీమీటర్స్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే 20 to 50 KB మధ్య ఈ యొక్క జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో థర్డ్ ట్యాబ్ అనమాట. పోస్ట్ మీరు ఏ యొక్క స్ట్రీమ్కి మీరు అప్లై చేస్తున్నారు మేనేజ్మెంట్ ట్రైనింగ్లో, సపోజ్ మార్కెటింగ్గా లేకపోతే ఎలక్ట్రికల్ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. తర్వాత మీ యొక్క కేటగిరీ యూఆరా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీకు తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని ప్రకారం మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక అయ్యి ఉంటే ఇక్కడ ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. లేదంటే కిందకు వచ్చేయచ్చు. ఇంకా కూడా ఇక్కడ మనకి ఆర్ యూ ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్, ఈ 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉంటే మీరు ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. రిలీజియన్, మీకు రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఇక్కడ హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీ వాళ్ళైతే కనుక మీకు మైనార్టీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అయితే వస్తుంది. మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ హిందూ పెడితే మాత్రం మీకు ఉండదన్నమాట, మైనార్టీ కమ్యూనిటీ స్టేటస్ కాబట్టి నో అయితే పెట్టుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే ఈ బాక్స్లో మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. మీకు కనుక పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇగో మనకి హైలైట్ అయితే అవ్వలేదు. ఇంకా ఆర్ యూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఇది కూడా మనకి హైలైట్ అయితే అవ్వలేదు అనమాట. ఇంకా నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట, ఇక్కడ హైదరాబాద్ అయితే ఉన్నది, మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అవి కాకుండా మనకి బెంగళూరు, భోపాల్, చెన్నై, ఢిల్లీ, గువాహటి, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్ ఇవైతే ఉన్నాయన్నమాట. ఇక డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మన క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక్కడ డేట్, మంత్, ఇయర్ అయితే సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా జెండర్ మీరు మేల్, ఫీమేలా, ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి కవలలకి వాళ్ళైతే ఇక్కడ మేలా, ఫీమేలా వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. మెంటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, అలాగే విడోనా, వీడోవరా, అలాగే డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ అనమాట, కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే బ్రాంచ్ నేమ్ మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి, ఎంఐసిఆర్ నెంబర్ ఇవ్వాలి, పాన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇదైతే ఆప్షనల్ అనమాట పాన్ కార్డు. ఇక్కడ నేను ఎస్సీ, ఎస్టీ, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అందరికీ ఫీజు లేదు, వాళ్ళకి నిల్ అయితే వస్తుంది. మిగతా వాళ్ళకైతే 1180 రూపీస్ లాస్ట్ స్టెప్లో అయితే పే చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్గా ఉంటే మీరు సేవర్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ కాలం అనమాట. యాజ్ ఆన్ 1 June 2024కి మీకు యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ అదైతే ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఒక పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేయడం బట్టి ఇక్కడ నా 4 years ఫుల్ టైం బీఈ ఇన్ ఎలక్ట్రికల్, లేదంటే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, లేదంటే 3 years రెగ్యులర్ బీఈ బీటెక్ ఆఫ్టర్ డిగ్రీ అనమాట. ఆఫ్టర్ డిప్లొమా తర్వాత 3 years అంటే లేటరల్ ఎంట్రీలో కనుక బీఈ చేసిన వాళ్ళైతే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా అలాగే 3 years ఫుల్ టైం డిప్లొమా తర్వాత బీటెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. డైరెక్ట్ బీఈ బీటెక్ అయితే ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పుడు పూర్తి చేశారో డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అనమాట మెన్షన్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. ఇంకా కూడా మీకు గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మనం మార్చుకోవాలన్నమాట. ఇంకా క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. మనకి డేట్ అనేది ఇక్కడ 1 June 2024 అనేది మనకి ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఏవైతే మార్క్ లిస్ట్లు ఏదైతే ఉంటాయో ప్రూఫ్ అనమాట, ఏదో ఒక ప్రూఫ్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. 1 June 2024 లోపు అయితే మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా మీకైతే అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ మీరు ఏదైనా చేస్తుంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుని ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. మీరు ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి కొన్నిటికి పిహెచ్డి కూడా అడుగుతున్నారు, కొన్నిటికి పీజీ అలాగ అడుగుతున్నారు కాబట్టి
వాటికి అవసరమైన వాడు కంపల్సరీగా ఫిల్అవుట్ అయితే చేయాలన్నమాట, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా మీరు ఈ యొక్క డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ అలైడ్ డిగ్రీస్ ఏదైనా చేస్తుంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దాని నేమ్ అయితే మెన్షన్ చేయాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని అడుగుతున్నారు, ఎస్ అయితే పెట్టాలి. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎనీ అదర్ పొజిషన్స్ రీసెంట్లీ, మీరు ఏదైనా వేరే జాబ్స్కి అప్లై చేస్తున్నారని అడుగుతున్నారు, చేస్తుంటే ఎస్ పెట్టచ్చు. పెడితే కనుక ఆ యొక్క దేనికి అప్లై చేశారు, సపోజ్ ఐబీపీఎస్ కానీ ఇంకేదైనా బ్యాంక్కి అప్లై చేస్తుంటే అవి మెన్షన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మీరు షిఫ్ట్స్లో వర్క్ చేయాలని ఉంటుందంట, సో మీరు దానికి మీ యొక్క కన్సెంట్ అడుగుతున్నారు, ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ బై ఎనీ కోర్ట్ లాస్ కానీ కేసెస్ కానీ మీ మీద పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి నో పెట్టుకోవచ్చు. ఉంటే కనుక ఇక్కడ దాన్ని డీటెయిల్స్ మెన్షన్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా మీరు ఏదైనా జాబ్ చేస్తూ మీ మీద ఏదైనా డిపార్ట్మెంటల్ లేదంటే దాని మీద మీ మీద ఏదైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారనమాట. హ్యావ్ ఎవర్ ఫేస్డ్ ఎనీ ఎస్ట్రడిక్షన్ ఆర్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఆర్ ఎనీ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, మీరు మీ మీద ఏదైనా ఈ యొక్క డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కానీ అయితే మీరు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కానీ మీ మీద ఏదైనా ఎటువంటి ఆ యొక్క డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీరు ప్రజెంట్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ ఈ పిఎస్యూలో కానీ ఏదైనా గవర్నమెంట్ లేదంటే సెమీ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే అవుతుంది, సో నో పెడితే అవసరమైతే లేదనమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఎస్ నో అయితే పెట్టుకోవాలి. మీకు డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ అలైడ్ డిగ్రీ కనుక ఉంటే ఎస్ పెట్టాలి, పెడితే కనుక దాని యొక్క నేమ్ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ పెట్టాలి, జనరల్గా అందరికీ ఉంటుంది, ఎస్ పెట్టుకోవచ్చు. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎనీ అదర్ పొజిషన్స్, మీరు ఏదైనా వేరే జాబ్స్కి మీరు అప్లై చేస్తుంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి దేనికి అప్లై చేశారు అనేది. ఇంకా యు ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అని అడుగుతున్నారు, ఇదైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మన మీద కోర్టు లాస్ కానీ ఏదైనా కేసెస్ ఉన్నాయని అడుగుతున్నారు, ఇదైతే నో పెట్టచ్చు, ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ మీ మీద ఏదైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనమాట ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. జనరల్గా ఎవరికి ఉండవు, నో పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ సెమీ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. సో ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి కాలం అనమాట, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. కంపెనీ నేమ్ గతంలో చేసిన ఇప్పుడు చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఎంప్లాయర్ నేమ్, ఏ పోస్ట్, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ మోర్ అంటే మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఏదైనా డీటెయిల్స్ రోస్ కావాలి అంటే తీసుకోవచ్చు, రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి, రీడ్ రైట్ స్పీక్ అనమాట, మీరు ఏ చేయగలిగితే అది. ఇంగ్లీష్ అలాగే మీరు ఇలా పెట్టుకోవచ్చు. అలాగే మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడాను ఇక్కడ మీరు చదవగలిగిన, రాయగలిగిన, మాట్లాడగలిగినటువంటి ఆ యొక్క లాంగ్వేజెస్ని టిక్ ఆన్ చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది, లేదంటే రెడ్ మార్క్ చూపిస్తుంది అనమాట. రెక్టిఫై చేసుకొని వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ స్టెప్లో మనకి ప్రివ్యూ కనపడుతుంది, మీరు చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక మీరు ఇక్కడ ఐ అగ్రీ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది, బ్యాక్ బటన్కి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ చేసుకున్న తర్వాత మాత్రమే కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అని వచ్చింది, అంటే నో ఎడిట్ ఆప్షన్ అనమాట, మీకు చేంజ్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట కాలమ్స్ని. సో జాగ్రత్తగా అయితే మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఓకే అనాలి. ఓకే ఆర్ షూర్ అంటున్నారు, ఓకే అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ స్టెప్లో మనం ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ వేసుకొని దాని వరకు స్కాన్ చేసుకొని మనం 10 to 20 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ పైన మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, అది మనం చేతితో రాసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని అదైతే మనం 50 to 100 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఐకామా మీ యొక్క నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్ ట్రూ అండ్ వాల్యూ ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనమాట. ఈ విధంగా అదైతే మీరు బ్లాకింగ్తో వైట్ పేపర్ మీద రాసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని దాన్ని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి ఈ స్టెప్లో ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఫీజు పే చేసుకోవాలి. లేని వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 జూలై 2024 5 PM వరకు టైం అయితే ఇచ్చారు. ఈ లోపల మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 158 మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ RCFLకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.